పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ సీజన్ కూడా అగ్రనటుడు, టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ సీజన్లో 15 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. దాంట్లో 9 మంది సెలబ్రిటీస్, 6 కామనర్స్ ఉంటారు. ఇక 6 కామనర్స్కి ఇప్పటికే సీజన్ స్టార్ట్ ముందు అగ్ని పరీక్ష అని ఒక ప్రోగ్రామ్ ఎపిసోడ్ అయితే పెట్టారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళనే బిగ్ బాస్ 9 సీజన్లోకి కంటెస్టెంట్స్గా తీసుకున్నారనమాట. మరి ఆ 9 మంది సెలబ్రిటీస్ ఎవరు, మరి ఆ 6 కామనర్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిన్న వాళ్ళందరిని అయితే ఒక్కొక్కరిని సాదరంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున, అగ్రనటుడు నాగార్జున అయితే సాదరంగా ఆహ్వానించారు. నాగార్జున అంటే ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయిపోయారు సైమన్ క్యారెక్టర్ చేసి. ఏ సినిమా? కూలీ సినిమా. ముఖ్యంగా తమిళ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు రక్షకుడు, ఒకప్పుడు రక్షకుడు సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ తోటి ఆ ట్రెండ్ అవుతుంది తమిళనాడులో. అలాగే ఆ సైమన్ క్యారెక్టర్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది తమిళనాడులో. ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు నాగార్జునకి. ఇక్కడ కూడా నాగార్జున చాలా ఫ్రెష్గా కనిపించాడు, లుక్ సైమన్గా అని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ 9లో కూడా మళ్ళీ, అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు బిగ్ బాస్ 9 హోస్ట్గా, మళ్ళీ నాగార్జునే పెట్టడంతో ఇంకా ఊపు అందుకుందనమాట. ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది బిగ్ బాస్ సీజన్ 9. కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సెలబ్రిటీస్ 9 మంది ఎవరో చూద్దాం. తనుజ సీరియల్ యాక్ట్రెస్, అలాగే ఫ్లోరా షైనీ ఈమె ఫిల్మ్ యాక్ట్రెస్, అలాగే లక్స్ పాప అని పేరు అన్నమాట. ఈమెకు ఒక బిరుదు ఉంది. సృష్టి వర్మ తెలుసు, కొరియోగ్రాఫరు. సృష్టి వర్మ మన అందరికీ తెలిసిందే. అంటే రీసెంట్గా గత ఒక 3-4 నెలలుగా మీడియాలో ఈ పేరు బాగా నాంతుంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఆమె పైన తప్పుగా బిహేవ్ చేశాడని కేసు పెట్టింది. అప్పటి నుంచి సృష్టి వర్మ కూడా బాగా వైరల్ అయింది. ఇక రితు చౌదరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ యాక్ట్ చేసింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా యాడ్స్ చేసింది, ఎప్పుడు కనిపిస్తుంటుంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఆమె ఇన్స్టా అకౌంట్ బాగా ఫేమస్. ఆమె ఫోటోలు, వీడియోస్ చూడడానికి కుర్రకారు ఎగబడతారు. రితు చౌదరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంత ఫేమస్ అనమాట. ఇక సంజన గల్రాని, ఈమె ఫిల్మ్ యాక్ట్రెస్. బుజ్జిగాడ్ సినిమాలో చేసింది కదా సంజన, త్రిష పక్కన ఉంటుంది తెలుసు కదా ఆమెనే. ఏందే ఎట్టుంది అనే డైలాగు త్రిష చెప్పినప్పుడు ఆమె ఎప్పుడు పక్కనే ఉంటుంది. కుక్క గురించి ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు. అలాగే బస్సులో ఒక సీన్, బుజ్జిగాడ్లో స్టార్టింగ్ బస్సులో సీన్ ఉంటుంది కదా, ఏది మన ప్రభాసు, త్రిష వీళ్ళందరూ ఒక ఫైట్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ఇక రాము రాథోడ్ రీసెంట్గా ఫేమస్ అయ్యిండు, ఫోక్ సింగరు, డాన్సరు. అతనే పాటలు పాడుకుంటాడు, అతని వీడియోలు అతనే చేస్తాడు. రాను ముంబైకి రాను అనే పాట ఈ మధ్య ఫేమస్ అయింది, వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. అలాగే అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు బిగ్ బాస్ కూడా వచ్చాడు. మంచి ఫ్యూచర్ ఉండాలని ఇతనికి కోరుకుందాం. ఇక సునీల్ శెట్టి స్టార్ కమెడియన్, ఏది ఎప్పటి నుంచో జయం మూవీ నుంచి చేస్తున్నాడు సునీల్ శెట్టి, మనందరికీ తెలిసిందే. పాత కమెడియను, అంటే వెరైటీగా ఉండబోతుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ 9. అంటే ఎవరు ఊహించని సెలబ్రిటీస్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు పలానా వాళ్ళు వస్తారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు కాకుండా చాలా పకడ్బందీగా సెలెక్ట్ చేసినట్టున్నారు ఈసారి. ఇక కామనర్స్ అయితే ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరో ఒకసారి చూద్దాం. కళ్యాణ్ సోల్జర్ అంట, మరి సోల్జర్ అంటే సైనికుడు, భారతదేశం కోసం పోరాడిన సైనికుడు. చూద్దాం మరి బిగ్ బాస్లో ఏ విధంగా ఎలా ఉండబోతున్నాడు. ఈసారి కొత్తగా రసవత్తరంగా ఉండనుంది. వీళ్ళందరూ కలిసి ఉంటారు మరి, కామనర్సు, సెలబ్రిటీస్. ఇక హరిత హరీష్ మాస్క్ మ్యాన్ అంట, మాస్క్ పెట్టుకొని ఫేమస్ హరిత హరీష్. ఇక డిమోన్ పవన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, దమ్ము శ్రీజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, ప్రియా శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, మనీష్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాను అంటే కామనర్స్ కంటెస్టెంట్స్లో ఒక బిజినెస్ మ్యాను, ఒక సోల్జరు, ఒక మాస్క్ మ్యాను, 3 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళు 9 మంది సెలబ్రిటీస్ కలిసి ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో అయితే కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటే, ఎప్పుడు అంటే బిగ్ బాస్ అంటే కండలు చూపించడము, అంటే స్లీవ్లెస్ బనీన్లు వేసుకోవడము, అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడము, ఇలా ఫేమస్. కానీ ఈసారి అలా కాకుండా వేసుకుంటారు, ఇప్పుడు కూడా వేసుకుంటారు బట్టలు అలాంటివే, కానీ కండల వీరులని అలాంటి వాళ్ళని కొంచెం తక్కువ సెలెక్ట్ చేసినట్టున్నారు ఈసారి. అంటే ఎక్కువ కంటెంట్ మీద వెళ్ళాలి అన్నట్టు ఆలోచనతోటి బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేశారేమో, కానీ వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు వర్క్ పరంగా చాలా డెడికేషన్గా ఉన్న వాళ్ళనే తీసుకున్నట్టున్నారు. సో అదే తెలుస్తుంది మరి ఏ విధంగా ఉండబోతుంది అని అయితే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అలాగే అందరూ ఎప్పట్లాగానే ఈ సీజన్ కూడా అలరించాలి ప్రేక్షకులని మా పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.